దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32వ వాక్యం చదవండి. స్తోత్రం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచమని చెప్పాను. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి కేరళకి ప్రయాణం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మన ప్రయాణములు దేవుడు తోడుగా నీడుగా ఉండి కాచి కాపాడు. అలా మన తోడుగా పిల్లలు కూడా కొందరు పాస్టర్ కూడా ఇచ్చారు. అక్కడ 7 రోజు మీటింగ్. 7 రోజు అంటే మనము ఉన్న చోట నుండి ఆ మీటింగ్ చోటకి వెళ్ళాలి 35 కిలోమీటర్లు. స్తోత్రం. కొన్ని సమయంలో మనము స్తోత్రము కారు మీద వెళ్ళారు, 2 కారు మీద వెళ్ళారు. అక్కడి నుంచి ఒక కారు తర్వాత ఒక దినములు మనం బస్సు మీద వెళ్ళారు. పిల్లలందరూ కలిసి మన బస్సు మీద వెళ్ళారు. తర్వాత ఒక రోజు మనమ పిల్లలు మగ పిల్లలు మాత్రము బస్సు మీద వెళ్ళారు. బాకీ అందరూ కూడా కారు మీద వెళ్ళడానికి దేవుడు సాయం చేశారు. మనం ఉన్న చోట స్తోత్రము బాగుండేది. అక్షయ ఇల్లు కాబట్టి చాలా బాగా చక్కగా ఉంది. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నారు. అక్కడ మనకు ఉండడానికి చోట ఉంది కానీ అక్కడ నచ్చలేదు. ఎక్కువ దూరం నడవాలి. తర్వాత 3 అంతస్తులు 4 అంతస్తులు ఇల్లు కింద నుండి పైకి ఎక్కడం తిరగడం చేస్తాం. దానికి లిఫ్ట్ ఉంది కానీ అది ఆపేసారు. దాన్ని బట్టి ఎక్కువ మందిలు అక్కడ ఉన్నా కాబట్టి ఆపేసారు. కరెంటు బిల్లు ఎక్కువ అవుతున్నారు కనుకొని. కానీ మనం అక్కడ ఉండలేకపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. చాలా చాలా స్తోత్రం ఆరాధన బాగా జరగడానికి మనం అందరూ దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేసిన ఈ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు బియ్యం మీ ఇంటికి తీసుకొని రండి, చర్చకి తీసుకొని రాకుండా ఇంటికి తీసుకొని రండి. స్తోత్రం. గట్టిగా ఒకసారి కూడా చదవండి. చదివిన వాక్యం ఒకసారి కూడా చదవండి. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పాను. అదే ఈ వాక్యం మీకు అందరికీ తెలిసండి. సహోదరు కొద్ది సమయంలో దైవదాసులు కూడా ఈ వాక్య పరిచయం చేసినది వింటాం. కానీ ఈ వాక్యం నీ బాగా సరిగా ఈ రోజు సరిగా వినాలి. స్తోత్రం. యేసయ్య సీమోను సీమోను అని పిలిచారండి. సీమోన్ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి వినబడిన వాడు, ఒకటి ఏమండి స్తోత్రం. రెండవది అర్థం ఏమంటే జారిపోయిన వాడు, ఏమండి. మూడవది యొక్క అర్థము నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వాక్యం కూడా చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టె తీసుకొని జమ్మి పెట్టె కాదండి, జమ్ము. జమ్ము అంటే అది ఒక చిన్న చెట్టు వల్ల ఉన్నది. అది ఎక్కడ నీటిలో నిలబడుతున్నారు. సోదరం అప్పుడే చెప్పండి. ఆయన సీమోన్ అనే పదానికి 3 అర్థాలు నేను చెప్పాను. ఒకటి వినబడి, 2 3 జమ్ము. స్తోత్రం కలిగిన యేసయ్య సీమోనుకు పిలిచాడు. నీ ఒకటి నీ వినాలి. స్తోత్రం. హల్లెలూయా. 2 నీ జారిపోయిన వాడే. 3వది నీ జమ్ము. స్తోత్రం. అటువంటి వాడికి రాయిగా తీర్చిన దేవుడు సీమోను పేరు పెట్టి మార్చి ఆయనకి పీతర అని పేరు పెట్టారు. ఆ పీతర అనే పదానికి అర్థము చిన్న రాయి. ఈ దినములు జారిపోయిన వాడు. స్తోత్రము. జమ్ముగా ఉన్న దేవుడు బిడ్డలు రాయిగా మారాలి. రాయిగా మారాలి.
సరిగా వింటే జారిపో. సరిగా వింటే సోదరం నీ సరిగా వింటుంటే నీ ఏమవదు. 2 సరిగా వింటి ఉంటే నీవు జమ్ముగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు అంటే గట్టి వలన నీ జీవితం దేవుడు రాయిగా మార్చబోతున్నాడు. యేసయ్యకు తప్పని నన్ను రాయిగా తీర్చమని జారిపోకుండా ఈ రోజు నన్ను రాయిగా మార్చమని స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే దేవుడు ఇతనికి పిలిచారు సీమోను. ఎందుకు సీమోను అంటే పీతరాన్ని పిలవలే, ఆయనకి సీమోను. ఈయనకి దేవుడు ఇంకొక పిలిచాడు. ఇక్కడ మత్తయి సువార్తలు మీకు అందరికీ తెలిసిన వాక్యం అండి. మత్తయి సువార్తలో 16:21 నుండి 23 వరకు చదివినప్పుడు పీతరుకి పిలిచింది ఏమంటే బరయోనయ సీమోను. 16వ వాక్యం ఏంటండి? బర్యోనా అని సీమోను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. యోనే అనే పదానికి అర్థం ఏమంటే తెలుసా? పావురం. యోనే అనే పదానికి అర్థమైంది అంటే పావురంకు పట్టుకోవడానికి వెళ్తే పావురం ఏం చేస్తున్నారు? నీ కూడా అలాగ ఎప్పుడెప్పుడు ఎగిరిపోతున్నారు. నిన్నే దేవుడు గొప్పగా మార్చబోతున్నారు. నీ ఎగిరిపోయిన వాడే, నీ ఎగిరిపోయిన బిడ్డలుగా ఉన్నారు కానీ నేను నిన్ను రూపాంతరం చేసి నా పని వాడుకోవడానికి ఎప్పుడుగా ఉండాలి. అలా పిలిచిన దేవుడు ఈ సీమోనికి ఇంకొక మాట చెప్పారు. ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము దాని 17వ వాక్యం చూడండి. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు. 21 వాక్యం చూడండి. 21 నుండి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అప్పుడు సాతానా ఇప్పుడు సాతానా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నిన్ను గోధుమ అలా నేను ఏం చేయబోతున్నారు? ఆమేన్. అప్పుడు సాతానని పిలిచారు, ఇప్పుడే చేస్తున్నారు. నేను జల్లించబోతున్నారు. స్తోత్రం. ఈ రోజు జల్లించడానికి ఇవ్వకుండా నీ కోసం మధ్యవర్తిగా ప్రార్థన చేయన అక్కడ ఎందుకు పీతర్ గారికి సాతానని దేవుడు పిలిచారు? అది కాదు, అక్కడే ఉంది, ఆ వాక్యంలో ఉంది. 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక. ఇది దాన్ని బట్టే చెప్పారు. ఏది యేసయ్య అని చెప్పారు. అదే నాకు శిలువ మరణం జరగబోతున్నారని చెప్పినప్పుడు ఏం చెప్పుతున్నారు? అది నుండి దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఈ రోజు కొన్ని మాట చెప్పిన వాడికి చూసి యేసయ్య అదే చెప్పుతున్నారు. యేసు నామములో స్తోత్రం కలిగిన ఆ మరణం జరగలేకపోతే మనకు విడుదల కలగదు. ఆ మరణం జరగకపోతే పీతరికి విడుదల కలగదు. స్తోత్రం స్తోత్రం. అందరూ రోడ్డుగా నడిచినప్పుడు అలాగా అనుకున్నారు. ఏది సాతానని ఆ మాట వింటుంటే ఆ లెక్కలకి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగి ఎందుకనగా మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ మాట చెప్పుతున్నారు?
ఎదిరించిన మాట అవును కదా. మేలు జరుగుతుందని చెప్పినప్పుడు ఏం చెప్పుతున్నా, ఆలోచన వాకట విప్పిన గాని అదే ఇలాంటి వాడికి ఎలాగ పిలగాలి. జరుగుతుందని చెప్పండి. జరగలేని చెప్పిన వాడు సాతాను. నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ వ్యక్తి జీవితం చూసి చెప్పాలి. అది జరగబోతున్నా, అసాధ్యమైన వాళ్ళు సాధ్యం జరగబోతున్నా. అలాగని చెప్పుకుంటే దేవుడు పెట్టనా లేకపోతున్నాను. సాతాను పీతరు కాదు, సాతాను కాదు. నీ చెప్పినదే అదే కొందరికి చెప్పిన మాట సాతాను పని. అది ఈరోజు యేసు నామములో విడుదల కలిగట. స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాతాను ఇంకా నీ పదానికి అర్థము ఎదిరించిన వాడు. సాతానికి నీ పదానికి అర్థం ఏమండి? స్తోత్రం. ఎదిరించిన వాడు మాట వింటే నీ కూడా ఎదిరించిన వాడు. అర్థమైన వాడి మాత్రమే దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడే ఆ 31 వాక్యాన సీమోను సాతాను ఏం చేశారు? కోరుకున్నారు అంటే అడిగారు. ఏంటి అడిగారు? నిన్ను ఆడించినట్టుగా ఆడించడానికి అడిగారట. దేవుని స్తోత్రం. పర్మిషన్ దొరకలేకపోతే నేను ఆడించను. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. దేవుడు అనుమతి ఇవ్వలేకపోతే సాతాను నీ ఇంటిని గాని, నీ కుటుంబములు గాని, నీ వ్యక్తి వారి జీవితం నేను చేయను. ఎంతమందికి అర్థమైందని తెలియదు. నీ ఊగినట్టుగా సాతాను నుంచి వెంటనే పని నీ ఇంటిని కానీ నీ జీవితంలో చెయ్యను. హెచ్చింపబడిన దేవుడి పడిన జీవితంలో జరుగును. అనుమతి దొరకలేకపోతే ఆమె చెప్పలేదు. అనుమతి లేకపోతే సాతాను ఒక పని నీ ఇంటిని నీ జీవితంలో చెయ్యను. అవునా? యోబు గ్రంథం 1:6 వాక్యము నుండి కిందకి చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా సాతాను కూడా లెక్కే అడిగాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందని? నీ ఎక్కడ నుండి వచ్చారని సాతానికి దేవుడు ఏం చేశాడు? ఆయనకి అడిగారంట. దేవునికి స్తోత్రం. హలో, నీ ఎక్కడ అడిగారు, ఎక్కడికి వెళ్ళారు అని దేవుడికి లెక్కే అడుగుతున్నారు. ఎందుకంటే యోబు ఇంటికి నీ వెళ్ళారా అని అడిగారు దేవుడు. ఈ రోజు దేవుడు బిడ్డలారా సాతానికి కూడా లెక్కే అడుగుతుంది దేవుడు. అంటే నిన్ను ముట్టడానికి దేవుడు అధికారం ఇవ్వలేకపోతే, నిన్ను ముట్టడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేకపోతే ఏ శక్తి కూడా నీ జీవితంలో ముట్టదు. కొన్ని సాతానికి అడగకూడదు. సాతాను పీతరకే చేశారు. సాతాను దేవుడికి అడిగాడు. కానీ ఈ పీతర గారికి నేను ఏం చేయబోతున్నాను? చెల్లించడానికి ఆడించడానికి పర్మిషన్ ఇవ్వండి. అందుకే ఇది ముందుకు అందుకే చేయలేదు. స్తోత్రం. ఆడించొచ్చా కదా? స్తోత్రం కలిగిన ఎందుకు కలగండి నీకు తెలుసా? అది నాకు కారణం ఏమంటే నీ సాధారణ వ్యక్తి కాదు. నీ అసాధారణ వ్యక్తి ఉన్న కనుక నీకు పొటెన్షియల్ ఉందట. నీ పొరంబోకు ఏమని చెప్తున్నారంటే పంచాయతీ కాదు. నువ్వు అందరికి వచ్చి నిన్ను మీదకి తొక్కించి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నీకు నాయకుడు ఉన్నాడు.
ఆయన ఏదైనా చెప్పితే మాత్రమే ఏదైనా పని జరుగుతుంది. ఈరోజు దేవుడి సంఘం కలుసుకోండి. నీ తలైన నుండి వెంట్రిక దేవుడు ఎరగకుండా అలాగే అయితే పోయిన వారములు నీకు జరిగినది అంతే జరిగిన అంటే దేవుడు ఏది జరిగినది దేవుడు జరగకుండా జరిగినప్పుడు ఏమవుతున్నాడు? దేవుడు కూడా తెలియదు, వీడికి తెలియదు, ఆడికి తెలియనట్టుగా తిరుగుతున్నాడు. విశ్వాసములు స్థిరంగా నిలబడండి. మీకు జరిగినది మొత్తం దేవుడు ఎరిగి ఉన్నాం. అది ఎరగకుండా ఏది నీ జీవితంలో జరగదు. సోదరం కలిగిన ఎంతమంది అర్థమవుతున్నారు నాకు తెలియదు. నీకు జరిగినది మొత్తం దేవుడు ఎరిగి ఉన్నాం. సాతానికి తెలియదు. అది అందం సాతానికి మన విషయం గురించి. ఆయనకి అందం తెలుసు. ఎవరి అందం? ఆయన అందం తెలుసు. కానీ సాతాని అందం తెలుసు. మన అందం తెలియదు. ఎందుకంటే ఆ స్తోత్రం మన హృదయంలో ఉన్నది కూడా సాతాని ఏం చేయలేదు తెలియదు. నీ పలికితే మాత్రం ఆడు తెలియదు. స్తోత్రం కలిగింది. హలో ప్రైజ్ హలో. అందుకే యేసు సీమోను సాతాను అదేంటి సాతాను మిమ్మల్ని అదెందుకు అలాగే చెప్పారు? ఆయన మాత్రం కాదు, ఇంకా కొంతమంది సంవత్సరం అది కాదు. వేరే అక్కడ ఉన్నారు, అక్కడ ఇంకొకడు కూడా ఉన్నాడు పక్కన. ఆయన పేరు నిన్నే ఏమవుతుంది, నిన్నే ఆడిస్తుంది. నీ తోడుగా ఉన్నా చెప్పినప్పుడు అందరూ తోడుగా ఉన్నారు, కానీ ఆ వాడికి అర్థం అవుతుంది. మిమ్మల్నిగా చేయబోతున్నా. ఇది శిష్యులకి చెప్పుతున్నారు. అప్పుడు ఈడు మధ్యలో 12 శిష్యులు నా మధ్యలో ఎవడు పట్టడు అని ఒక తన మాట వచ్చారు. ఆయన పైన వాక్యం చదువుతా మీకు అర్థం అవుతున్నారు. ఏది 20 అది మధ్యలో ఏం చేస్తున్నారు? అది కాదు గొప్ప విషయం. నేను ఆడించడానికి ఒక్కడు నిలబడుతున్నారు. సోదరం కలిగిన నేను నిన్ను గొప్పవాడుగా చేస్తామని దేవుడు చెప్పారు కదా. కిందే ఉంది కదా 30 వాక్యం చూడండి. 22:30 అదే పేరు చేయబోతున్నా. చెయ్యబోతున్నారు, గొప్పగా చేయబోతున్నాను. రాజ్యమును సింహాసనమును కూర్చి తీర్పు తీర్చమని దేవుడు చెప్పారు. స్తోత్రం. మరి గట్టిగా స్తోత్రం చెప్పరు. వారు ఇప్పుడు గొప్పగా అయిపోవడానికి ప్రయత్నించున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వారు ఏమో చేయబోతున్నారు. దేవుడు ఏం చెప్పారు? నిన్ను నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను? నా రాజ్యములు నిన్ను గొప్పగా చేసి ఉన్నారు అని చెప్పినప్పుడు, అది చెప్పిన తర్వాత సీమోను సాతాను నిన్ను ఏం చేయబోతున్నా? స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆమేన్. ఆమోసు 9:9 వచనములు చదివితే మీకు అది కొంచెం కూడా అర్థమవుతుంది. స్తోత్రం. నేను చదవలేకపోతే నేను చెప్తున్నానండి. హలో దాని ఏం చేస్తున్నారు? ఇక్కడ దాని కాదు, ఇక్కడ గోధుమ అండి. స్తోత్రం.
I shall shake and shift the house of Israel among all nations. అంటే అప్పుడు ఇశ్రాయేల్ దేవుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ కాక ఇక్కడే మిమ్మల్ని శిష్యులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇది అల్లించిన ఎందుకండి? జల్లితే దాంట్లో ఉన్న దొక్కు బయటకు వచ్చారు, పనికిరాంది బయటకు వచ్చారు. స్తోత్రం. పనికి వచ్చేది మిగిలిపోతుంది. పొట్టు మొత్తం ఏమవుతుంది? దాని మొత్తం ఇక్కడ ఒక పొట్టు ఉందండి, అక్కడ ఒక పొట్టు. అది ఎవరంటే స్తోత్ర ఇస్కరియోతు యూదా గారు అక్కడ కూర్చున్నారు. స్తోత్ర కలిగిన గారు. ఆమేన్ ఆమేన్. ఆయన 32వ వాక్యం చూడండి, 32వ వాక్యం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. స్తోత్రం 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 చెప్పండి. ఆడించడానికి అనుమతి కావాలి, ఆడించడానికి అనుమతి ఇవ్వలేదు స్తోత్రం. కానీ ప్రార్థన చేశారు. నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ముందుకు ఎలాగ చెప్పారు? మిమ్మల్ని ఆడించడానికి రెండవది చెప్పుతున్నారు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. ఎందుకు ఆడి గురించి ప్రార్థన చేశారో మీకు తెలుసా? ఆయన విశ్వాసం తప్పిపోతున్నాడు. స్తోత్రం. రాబోవు దినములు ఈయన ఒక్క మాట వలన సువార్త ప్రకటించినప్పుడు 3000 మనుషులు మారు మనసు పొందిన దేవుడు చూసిన కనుక నీ జారిపోకూడదు, నీ పడిపోకూడదు. రాబోవు దినములు నా వలన నీ వలన దేవుడు పనులు వాడుకోవాలి. దేవుడు నిర్ణయించేశాడు. స్తోత్రం. మీకు అర్థమైతే లేదో నాకు తెలియదు. స్తోత్రం. రాబోవు దినములు నా సేవను నీయే చేయబోతున్నాడు, వాడుతుంది. అందుకని నీయే చేయకూడదు, జారిపోకూడదు. స్తోత్రం స్తోత్రం కలిగిన. అందుకే నీ విశ్వాసంతో పోకుండా నేనే చేశాను. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎవరు చెప్పారు? ఇది యెషయా చెప్పారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడనప్పుడు మీరు ఒక మాట వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి yes మేఘముల వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆయన తోడుగా ఉంటే ఇప్పాల్సినవన్నీ ఇప్పేస్తాం. ఆమేన్. నీ విశ్వాసం కూలిపోకూడదు. దేవునికి ఎవరంటే విశ్వాసమునికి కర్త కాదు, క్యాప్టెన్. ఇంగ్లీష్ అలాగే రాయబడింది. విశ్వాసానికి క్యాప్టెన్ నీ తోడుగా ఉన్నావు. క్యాప్టెన్ ఉన్నా కాబట్టి చాటించిన వాడు అన్ని చాటించిన కాబట్టి నీ విశ్వాసం ఏమవుతుంది? ఊరిపోవదు. ఎంతమంది అర్థమైతే నాకు తెలియదు. విశ్వాసకి కర్త నీ తోడుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పీతరుకి చెప్తున్నారండి, నీ విశ్వాసం ఏమవును? తప్పిపోకుండా నీ కొరకు నేనేం చేశాను? నీ స్తోత్రం. ఎందుకు వేడుకున్నారు? తప్పిపోవడం. స్తోత్రం. విశ్వాసం నుండి తొలగిపోకుండా నీ కోసం దేవుడు ఏం చేశాడు? నీ సొంత శక్తి కాదు తల్లి, నీ బలం కాదు తల్లి. తల్లి నేను వేడుకున్నా కాబట్టి నీ కుటుంబం నిలబడుతున్నా. నేను వేడుకున్నా కాబట్టి నీ జీవితం నిలబడుతున్నా. నేను వేడుకున్నా కాబట్టి నీ జీవితం స్థిరంగా నిలబడుతున్నా. హల్లెలూయా. ఇప్పుడు కాదు ఈ దేవుడు వేడుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన
లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. ఏంటి ఆ మాట చివరి మాట? నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నవారు ఈ శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నా. అనుగ్రహించే ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు నేనేం చేశాను. అప్పుడు ప్రార్థన చేసిన దేవుడు ఇప్పుడు మనం ఒక్కడి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నిన్ను వేడకుండా, నీ నశించిపోకుండా, నీ నాశనం ఆగకుండా, సాతాను నిన్ను పాడు చేయకుండా నీ కొరకు వేడిచున్న ఒక దేవుడు పరలోకములో కనుక దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను ఇప్పుడు ఏం చేస్తున్న పీతరు గారికి జల్లించడానికి దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు? పర్మిషన్. యోబు జీవితంలో కూడా దేవుడు ఏం చేశారు? సాతాను ఏం చేశారు? ఏంటి అడిగారు? యోబు భక్తుడు కాదట అని చెప్పిన ఒట్టు ఉంటున్నా చెప్పుతున్నారు. భక్తి ఉందా లేదా తెలియాలంటే ఆయనకు ఉన్నది అన్నిటి చూడండి. వాక్యం 1 అదే 10, 11, 12 వాక్యం 3 వాక్యం. అదిగోండి ఆడ భక్తిగా జీవిస్తున్నారు. ఉంటామా? ఎందుకు ఆడ భక్తుడిగా జీవిస్తున్నారు? ఒకటి వినండి. ఒకటి అతనికి, రెండు ఇంటి వారికి, ఆడుకున్న ఆస్తి. హలో, ఒకటి అతను, రెండు అడే భార్య భర్తల పిల్లలకి, మూడు ఇది మొత్తం ఆ కంచి వేసి ఉన్నాయి. ఎవరి అందరు భక్తుడే. ఇదన్నీ సేఫ్టీ ఉండే ఇది వాడుతుంది. చుట్టూ కంచి ఉంటే మీ సోదరం చెప్పలేదు. నాకు చెప్పాలి. నీకు కంచి ఉంది, నీ పిల్లలకి కంచి ఉంది, ఆస్తికి కంచి ఉండే భక్తుడు. ఇది పోతే నీ కంచి కంచి పోయింది కదా. ఆయనకి పోయింది. ఏమైంది? యోబుకి శరీరం మొత్తం ఏమైంది? శరీరం మొత్తములో పురుగులు వచ్చారు, కురుపు వచ్చారు, మొత్తం పురుగులు కూడా వచ్చారు. ఆయన గంజి పోయినాయి. అని ఉన్న ఇంటికి ఏమైంది? అనిపోయింది. 10 పిల్లలు ఏమైంది? ఆస్తి మొత్తం ఏమైంది? స్తోత్రం, 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 స్తోత్రం. ఇదన్నీ ఉంటే అందరూ భక్తులే. సూపర్ భక్తి. ఒక్కొక్కటి పోవాలా? శరీరంలో ఏదైనా గొప్ప రోగం వచ్చి మారలేని అనుకో. రెండు పిల్లలందరూ శుభ్రంగా ఉంటే రాత్రి మొత్తం మన ఇంటిలో కొందరు పడకలేదు అంటే ఆశయాలు బాగోలేదు. స్తోత్రం. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి అజిత్ గారు హలో యోబు జీవితంలో అన్ని పోయింది కానీ ఏమో భక్తి భక్తుడుగా జీవించాడు. భక్తుడుగా జీవించాడు యోబు. చెప్పండి. ఎందుకు భక్తుడుగా జీవించాడు యోబు? ఇదన్నీ పోయినప్పుడు కూడా భక్తి వదలలేదు. కారణం ఏంటి? ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఆయన. అన్ని మొత్తం ఇవ్వడానికి. ఎందుకంటే యేసయ్యకి దేవునికి ఎరిగి ఉన్న కాబట్టి
యోబు గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వేరే వెంటనే చదవండి. 13వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట 13వ అధ్యాయము 15వ వచనములు రాయబడి ఉంది. ఇదిగో ఆయన నన్ను అదే కరెక్ట్. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చచ్చిన తర్వాత కనిపెట్టు. Hallelujah. Even though he kills me, I will hold him. ఆయన నన్ను చంపిన స్తోత్రం చంపిన గాని ఇది సరైన భక్తి కలిగిన దేవుడు బిడ్డలు ఎన్ని కలిగిన గాని ఆయనకి నేను కనిపెట్టి ఉన్నా. ఈ ఇంటిలో నీ కుటుంబంలో సంఘాల వ్యక్తిగత జీవితం ఎంత సమస్యలు కలిగినప్పుడు ఆయన ఈ రోజు దిగి ఎక్కడి మీద కనిబట్టి ఇక్కడ కనిబట్టి ఉన్న దేవుడు బిడ్డలందరికీ ఈ పండుగ సమయంలో కనిబట్టి వచ్చిన వాడు దిగి వచ్చారా? 38:1 యోబు గ్రంథం 38:1 అప్పుడు యెహోవా ఎందుకండి గాలి ద్వారా నష్టమైన దానిని గాలి ద్వారా విడుదలగా రావాలి. యోబుకి ఉన్న ఆస్తి మొత్తం ఎలాగపోయింది. 4 గాలి వచ్చి కొట్టి మొత్తమైనది. ఏది గాలిని నాశనం చేశారో సోదరం చెప్పండి. ఎందుకమ్మా మమలుగా కూర్చున్నాను? యోసేపు గోడలు పడిపోవడానికి కారణం ఏమండి? గోతులు పడిపోవడానికి కారణం యోసేపు. పొత్తిపర్రి ఇంటి నుండి చేరసానికి వెళ్ళడానికి కారణం ఏంటి? కాదు, దర్శనమే. కథ ఆ కళ చూసిన కాబట్టి గోతులు పడి ఆ కళ చూసిన కాబట్టి పొత్తిపర్రి ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళదు. ఆ కళే ఆయనకి ఎక్కించారు. నేను నీకు చెప్పినది అర్థమాలి. ఏది కళ నిన్ను చెప్పిన వినండి. ఏది కళ చూసిన కాబట్టి నీళ్ళు లేని బావిని పడిందో, ఏది కళ చూసిన కాబట్టి చెరసాలు పడిందో, అదే అలాంటి ఒక కళ వలన ఇప్పుడు ఆయన కళ చూడలేదు, రాజు కళ చూసారు. ఎవరు చూసారు? స్తోత్రం స్తోత్రం. పరవరు ఒక కళ ఏంటి? 7 బలిష్టమైన ఆవులు, 2 బలహీనమైన 7 ఆవులు. ఏం చేయాలి? ఈ బలహీనమైన ఆవు ఏం చేశాడు? బలిష్టమైనకి మృంగి జరిగితే దర్శనం. అందరు చూసినప్పుడు దర్శనం చెప్పడానికి ఎవరికి తెలియలేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమయం వచ్చినప్పుడు వేరే మనుషులు కనబడుతున్నా ఆయనకి ఈరోజు దేవుడు మాట్లాడలేదు. ఈరోజు నా వాక్య పరిచయం చేసి ఉండేవా నీ విషయంలో మాట్లాడడానికి దేవుడు అందరికీ ఆనందించింది. మూడు సంవత్సరముల శ్రమలో ఉంటాం. కానీ జైలు ఇప్పుడు వరకు ఒక్క కళ కూడా చూడలేదు. అప్పుడు నాన్న తోడుగా ఉండినప్పుడు ఎప్పుడెప్పుడు ఏమవుతుంది కళ, ఇప్పుడు ఏమవలేదు. తిరిగాడు ఏసయ్య కళ అక్కడ కళ
స్వప్నం ఎక్కడ? దర్శనం స్వప్నం. అలాగే కళ. ప్రార్థన చేశారు, ఉపవాసం చేశారు, ఏం రాలేదు. స్వప్నం లేదు, కళ లేదు. స్వప్నం నీకు కళ ఇవ్వను, నీకు కాల నేను ఇవ్వను. నేనెవరికిద్దా? నుండి ప్రార్థన చేయగల దేవుడు బిడ్డలారా, కన్నీరు కాచిన దేవుడు బిడ్డలారా, నేను నీకు కళ ఇవ్వను. కళ ఇవ్వడానికి ఒకరికి ఇచ్చారు. నీ విషయం కొందరికి దేవుడు మాట్లాడి విడుదల. అది నీకు అవసరం లేదు, అది నా తల మీద వచ్చినగా. ఆ మాట దేవుడు నాతో మాట్లాడారు. ఎందుకు పరవానికి కళ ఇచ్చారు? నీ అక్కడికి రావాలి. ఎక్కడ? స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు విడుదల జరిగింది. నీ చేయన ప్రార్థనకి, నీ చేయన కన్నీరికి, నీకు భయపడకూడదు. వేరే మనుషులకు ఉత్తరం ఇచ్చారు. మాట్లాడితే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో నీకు తెలియదు. అక్కడికి తిరిగి రావాలి. ఎక్కడ? కాదు కాదు కాదు. యోబుకి దేవుడు చెప్పారంటే 38 నుండి అక్కడికి వెళ్ళిపోయాడు. అదే ఆ మాట. ఏది గాలిలో నాశనం అయిందో ఆ గాలిలోనికి దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చి ప్రత్యుత్తరం ఇచ్చారు. కట్టు. అదే కొందరికి నడుముకి ఇప్పుడు కూడా బలం లేదు. ఎందుకంటే ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు, ఇప్పుడు వరకు విడుదల జరగలేదు కాబట్టి నడుమేమైంది? బలహీన నిలవడానికి ఉన్న శక్తి లేనట్టుగా అయింది. కొందరు రాయగడ సంఘబడుల కొరకు అందరూ కూడా అలాగే మారిపోయింది, తయారైంది. స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కాడికిస్తున్నారు. ఇప్పుడు వరకు నా ఇంటిలో ఒక విడుదల జరగలేదని అనుకుంటే కూర్చి నిరాశపడి వేదన పడి కూర్చిన దేవుడు సంఘబడులకి దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీ నాడుకి బలం తెచ్చింది. కొన్ని విషయం జరిగినప్పుడు నీ ఎలాగ ఉంది? నీ పరిస్థితి ఎలాగుంది? నడుము లేనట్టు ఏ చెయ్యాలని, ఎక్కడికి వెళ్ళాలని తలము నీ దేవుడు వచ్చారు కదా. ఈ రోజు అటువంటి తలము రాకూడదు. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు నీ నడుము సర్కారికి కనిపెట్టరు. యోబు కనిపెట్టినట్టుగా చేయను. ఏ బాధ నేను నడిమే చేయాలి. ఇప్పుడు కూడా నడుముకేం లేదు. పోయిన వారు నడుము సరిగా వివరించి నిలబడంగా రాత్రి నిద్ర కూడా కొందరుగా రాలేదు.
ఎక్కడికెళ్ళు మరి కాదురా, నడుముని బిగిస్తే మాత్రం చాలు. దేవుడు వేరే ఏది నీ వశములను కోరుకోవట్లేదు. నీ బెల పొందుకుంటే నా పని జరగబోతున్నా. రాయగడ సంఘబడిన పరిశుద్ధాలు దేవుడు చెప్పుకున్న మాట, నీ బెల పొందుకుంటే చాలు. నీ బెల పొందుకొని నీ విషయంలో దేవుడు చేయబోతున్నా. మీరు నడుమ వెలిగిస్తూ ఉంటే బాకపడి దేవుడే చేస్తాడు. నీకు బెల్లం లేదు అనుకో, దేవుడే పడుతుంది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం, యోబుకు జీవితంలో ఆయన కింద మొత్తం ఏమైంది, అప్పుడు కూడా భక్తి ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిచ్చారు? సాతానికి అనుమతి దేవుడు ఇచ్చిన కాబట్టి సాతాను వచ్చి 3 చోట్ల ఏం చేశారు? ఆక్రమించాడు. ఆమేన్, 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 ఆమేన్. ఆ 3 చోట్ల ఆక్రమించినప్పుడు దేవుడు ఎవరికి చూసుకున్నాడు? సాతానికి చూడలే, యోబుకి చూసుకున్నాడు. ఈ పద్ధతి అమ్మవుతున్నాడు. స్తోత్రం. సాతాను రూపే అయితే యోబు 10 రూపాయలు. స్తోత్రం కలిగింది. ఆయన సరిగా ఏ సైజు దేవునికి ఎరిగి ఉన్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు అనుమతి ఇచ్చిన కాబట్టి నీ ఇంట్లో ఏదో జరిగింది. దేవుడు అనుమతి ఇచ్చిన కాబట్టి నీ జీవితం ఏదో జరుగుతున్నా. దేవుడు అనుమతి ఇచ్చిన కాబట్టి నీ పిల్లల జీవితం ఏదో జరుగుతున్నా. దేవుడు అనుమతి ఇచ్చిన కాబట్టి ఏదో సమస్య నీ ఇంటిలో కలిపి అవుతున్నారు. అది ఈ రోజు నోరు తెలిసింది చెప్పు, దేవుడు తెలియకుండా నాకేం జరగదు. అందుకే దేవుడు చెప్పారు, దేవుడు ఇచ్చారు, ఆమేన్. ఇచ్చిన ఆయననే, తీసిన తిరిగి ఇచ్చిన వాడు ఆయన. ఈ రోజు నీ దేవునికి ఎరిగి ఉన్నారు. ఇప్పుడు నా విషయము, పీతలకి చల్లడానికి దేవుడు సాతాను ఏం చేశారు? ఎందుకు దండంగా వెళ్ళి ఆడించలేదు. అది కొంచెం కష్టం కాదు. అదేమంటే సోదరం కలిగిన చిన్న పంటలు తిన్నట్టుగా అవుతుంది. చిన్న పంటలు అదే పులుపు తగులుతుంది. సోదరం కలిగిన దండంగా వెళ్ళి ఆడించడానికి ఆవలేదు. సోత్రం ఆడించారంటే ఆడించడానికి అనుమతి ఇవ్వాలి. సోదరం కలిగిన ఎక్కడే ఆడించారు? విశ్వాసం. ఆయనకి ఆడించలేదు. ఎందుకంటే ఆయనకి ఆడలేదు. ఆయన ఫుల్ ఉన్నారండి. యేసయ్య ఉంది కాబట్టి ఆయనలో ఉన్న విశ్వాసం ఏం చేశారు? ఆడించారు. స్తోత్రం, స్తోత్రం. అది కూడా ఆడించలేకపోయింది. సరే అండి, ఆ 32వ వాక్యంతో సరిపించండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. సంవత్సరం చెప్పండి. నీ కొరకు నేనేం చేసుకున్నాను? వేడుకున్నారండి. ఆమేన్. తర్వాత నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఆమేన్. ఆడించడానికి అనుమతి చేశారు. నీ కొరకు నేనేం చేశాను? వేడుకున్నారు. నీ మనసు తిరిగిన
మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. పాటించడానికి అనుమతి మాగే ఎందుకంటే మొదటి పేతురు 1:4 వాక్యంలో ఒక మాట ఏంటండి. మొదటి పేతురు 1:4 నీ చదవలేక మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు శ్రమగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. విశ్వాసం ద్వారా దేవుని శక్తితో కాపాడారు. ఈ రోజు నీ చెప్పాలి, నన్ను కాపాడిన వాడు దేవుడి శక్తితో. ఏ శక్తి నిన్ను కాపాడుతున్నారు కాబట్టి ఏ శక్తి కూడా నిన్ను ఆడించడానికి రాదు. 32వ వాక్యం ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి. ఇంగ్లీష్ త్వరగా లూకాసు వార్త 22:32. But I have prayed for thee that their faith fall not, and when thou art converted, strength their brethren. But I have prayed especially for Peter that your faith and confidence in me may not fail. You have turned back against to me, strengthen and support your brother in the faith. But I have prayed for you, Simon, that your faith may not fail, and when you have turned back. కాపాడుతున్నారని పదం ఇంగ్లీష్ లో అదొక మిలిటరీ పదం అండి. Strengthened and supported you. ఏం చేశారు? మిలిటరీ పదం అది. దేవుడు నిన్ను కాపాడుతున్నారని చెప్తే ఆయన అర్థం ఏమంటే దైవ శక్తితో. నీ ఇంటికి ఒక మిలిటరీ సైన్యం ఉందట. నీ ఒంటరిగా కాదట. నిన్ను కాపాడిన దేవుడి శక్తితో నీ ఇంటి చుట్టుపక్క ఎందుకు నిన్ను కాపాడారు దేవుడు? 32వ వాక్యం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. Strengthen and support your brother in faith. విశ్వాసములో ఉన్న సహోదరులను శక్తిపరచుటకు ఆశ్రయించుటకు తిరిగిన తరువాత. అదండి. Once you have turned back. ఇప్పుడు నీ దర్శనం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ దర్శనం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ దర్శనం సరికాదు. సరి అయిన తిరిగి వస్తే మాత్రమే విడుదల జరుగుతుంది. నీకు విడుదల. కొందరికి అందరికి స్థిరపరచడానికి వెళ్తున్నారు కానీ తిరిగి రాదు. మొదటి నీ తిరిగి రా, తర్వాత తిరిగి నేను చెప్పిన అర్థం అందరికి ఏం చేయబోతున్నారు? స్థిరపరచడానికి. ఈడు స్థిరం లేదు కానీ సొంత ఇంట్లో వంట ఉంటాడు, వేరే వాళ్ళ ఇంట్లో వంట. కొందరు ఎలాగనే చెప్తారు, అమ్మా విశ్వాసం నిలబడాలమ్మా చెప్పిన అమ్మ జీవితంలో ఏదైనా సమస్యలు జరిగినప్పుడు చర్చకి రావడం లేదు. అమ్మ ఇప్పుడు చెప్తుంది నీ ఏం చేయాలి? మొదటి నీ ఏం చేయాలి? అది తిరిగి రావాలని వేరే కొన్ని భాషలు చూసినప్పుడు చుట్టి తిరిగారట పీతర్ గారు. చుట్టి తిరిగి వచ్చాడు. సోదరం కలిగిన ఎక్కడెక్కడ తిరిగిందంటే నీకు కరెక్ట్ గా తెలుసు. దేవునికి సోదరం చుట్టి తిరిగి వచ్చారు. సోదరం ఈరోజు కొందరు తిరిగిరా. జల్లించడం చూసి భయపడకుండా తిరిగిరా. నీ వల్ల కొన్ని పని తిరిగిరా.
ఫస్ట్ పీతర ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. తర్వాత తన సహోదరులను స్థిరపరిచాడు. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన పీతర పుస్తకం సభలు 11:30 అయిందండి. స్తోత్రం కలిగిన మొదటి పీతర మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. స్థిరపరిచాడు. ఆ పదము ఎక్కువ సారి ఆ బైబిల్ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ పీతర ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత సహోదరుడు ఎవరికి? ఎలాగ రాయబడింది చూడండి. ఎవరి సహోదరు? Strengthen and support your brother in faith. నీ సహోదరునికి నీ ఏం చేయాలి? విశ్వాసములో ఉన్న సహోదరులను నీవు స్థిరపరచాలి. Strengthen and support. నీ వచ్చి మాట్లాడితే నీ సహోదరుడు బలపడతాడు. నీ మాట వింటుంటే ఆడు కూడా ఇంకో 4 ఉన్నది విశ్వాసం కూడా కొందరు వచ్చి స్థిరపరచడానికి, కొందరు పీతరు వాళ్ళు వచ్చి మాట్లాడ వింటుంటే ఉన్న విశ్వాసం కూడా అటువంటి వారి ఇంటికి రాకూడదు. అటువంటి వారు నీ వస్తే కొందరు స్థిరపడాలి. నీ మాట వల్ల కొందరు స్థిరపడాలి. నీ ప్రవర్తన వల్ల కొందరు స్థిరపడాలి. స్థిరపడడానికి వచ్చిన వాడే సాతాను మొత్తం ఆడించిన తర్వాత వచ్చి ఆడించి తిరిగి వచ్చిన దేవుడు బిడ్డలు ఏం చేశాడు? సహోదరుల దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ నీ తిరిగిరా. నీ తిరిగి లేకుండా పక్కన చెప్పడానికి నీ తిరిగి రాకుండా నన్ను తిప్పడానికి వచ్చినట్టుగా ఉంది. నన్ను తిప్పడానికి వచ్చే ఎలాగలుగుతుంది? నాకంటే పెన ఉన్నవాడు రావాలి. సోదర కలిగిన నీకు నమ్మకం ఉందా? ఇది చెప్పడానికి చెప్పడానికి నా ప్రాబ్లం సులువే. ఈ దినముల సంఘ తిరిగి వస్తే కొందరు కొందరు ఇప్పుడు కూడా ఆడుతున్నారండి. అట్లా ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి వారు స్థిరపడాలంటే పీతని చూసినప్పుడు సహోదరు మొత్తం ఏమవుతుంది? స్థిరపడాలి. ఎందుకు చెప్పడం అక్కర్లేదు. కాబట్టి 3 సార్లు తెలియదు చెప్పిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడేమో చెప్పడానికి అక్కర్లేదు. ఎవరో ఈడ ఆడిపోయి ఇప్పుడు కరెక్ట్గా నిలబడుతున్నారు. మనం కూడా స్థిరపడ నీ మాట, నీ ఆరాధన, నీ వాక్య పరిచయ అందరు స్థిరపడింది. ఈ పాట వింటుంటే కొన్ని విశ్వాసం కూడా కోల్పోతుంది. పాట వింటుంటే ఏ పాట పాడుతున్నారు? అవిశ్వాసం పాట. కష్టములు నష్టములు వచ్చిన అదే కష్టములు వచ్చినప్పుడు ఈ పాట. సామర్థ్య పుస్తకంలో ఒక వాక్యం చదవలేదు, సమయం లేదు, ఆపుతున్నారు. సామర్థ్య పుస్తకంలోకి త్వరగా రండి. సామర్థ్య పుస్తకంలో సొలొమోను గారు చెప్పిన మాట కొంచెం వింటుంటే చాలా మంచిది. స్తోత్రం. ఆ మాట వింటుంటే కొంచెం మంచిది. దేవునికి స్తోత్రం. ఏంటంటే మా పాట గురించి అక్కడ ఉన్నారంటే దేవునికి స్తోత్రం.
భావంతో పాడిన పాట ఎలాగుందండి? ఎలాగంటే ఒక మాట అవుతుంది కదా సార్, మాట నేను ఇక్కడ సంఘంలో చెప్పినట్టు 25 వాక్యం చూడండి. 25, 26, 25 అధ్యాయం 26. దుఃఖునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయి వాడితోను సురేకారము మీద చేరకపోయి వానితోనూ సమానుడు. Like one who take off a garment in cold weather, or like a reactive useless mixture of vinegar or soda, is he who thoughtlessly sing joyful song to a heavy heart. వేదన కలిగి ఉన్న హృదయానికి ఆనందగానము పాడుచున్నవాడు, వేదన కలిగి ఉన్నవాడు హృదయం వచ్చిన పాట. చలికాలంలో చలితో వడికిన బట్టలు తీసేసాడు. ఆ పాట వినిన వాడు కూడా చలితో ఎక్కువైపోతే 2 సోడా వేసినట్టుగా, సోడా వెనిగర్ సోడా ఉడికిపోతాడు. దానిలోనికి వినియోగ సోడా వస్తే ఇంకా మంట ఎక్కువైపోతుంది. స్తోత్రం కలిగిన దేవుడు బిడ్డలు చూసి ఉండాలి, సంతోషంతో ఉండాలి. స్తోత్రం అప్పు ఉండొచ్చు, స్తోత్రం రాదు. పాస్టర్ గారు ఇప్పుడు విశ్వాసం ఇంటికి వెళ్ళారు, వాడికి మీటింగ్ అవుతున్నా, అయ్యగారు మీటింగ్ అవుతున్నా, మనకు కొంచెం డబ్బులు కావాలంటే మీటింగ్ కోసం ఇస్తామని చెప్పినప్పుడు ఒక్క ఫోన్ వచ్చింది. 7 ఫోన్ వచ్చింది. నీ ఓడలు ఉన్నారు, సామాను మొత్తం నాశనమై నీటిని మునిగిపోయారు. స్తోత్రం చెప్పారు. ఉన్న డబ్బు కూడా పోయారు. ఉన్న డబ్బు బాగా మిగిలి ఉన్న డబ్బులు మీటింగ్ ఇచ్చారు, దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. మనం అయితే నా వస్తు మొత్తం ఏమైంది? డబ్బు లేదండి, మొత్తం పోయింది. మీరు వెళ్ళిపోండి. లేదండి, మీరు వెళ్ళిపో. విశ్వాసం చేతులు దేవుడు పెట్టారు. భూమిలో ఉన్నది నాశనం అవుతుంది, పైన ఉన్నది మాత్రమే అవుతుంది. అది నాశనం అవ్వకుండా నీ ఓడికి కరెక్ట్ వస్తలేదు. స్వాతంత్రం కలిగిన స్వాతంత్రం నీ తిరిగి వచ్చిన తర్వాత నిన్ను నీ అంజన స్థిరపరచాలి. ఎవరికి? సహోదరికి స్థిరపరచాలి. అందుకని సాతాను మమ్మల్ని ఆడిస్తున్నప్పుడు మీరేం చేయకూడదు, భయపడకూడదు. అప్పుడు నీకు చెప్పాలి, నీ అనుమతి లేకుండా నాకేం జరగదు. అది వెళ్ళ కాదు, గట్టిగా చెప్పాలి. సాతాను వినిపించినట్టుగా నీ గట్టిగా చెప్పాలి. నాకు కలిగిన తండ్రి దేవుడు ఎరిగి ఉన్నారు, దేవుడు ఎరిగి ఉన్నారు, దేవుడు ఎరిగనుకుంటే నాకే ఇది చెప్పినప్పుడు తోడుగా ఉన్నవారు ఎవరు ఉంటారు? నీ ఉంటాయి కదా. బాకీ అందరు కమంది కొట్టి చేరిపోతుంది. ఏంటి ఏం చెప్తాడుగా ఆడెంత ప్రార్థన చేసిన, ఎంత ఆరాధన చేసిన, ఇప్పుడు ఇలాగా జరిగిందని చెప్పుకొని వెళ్ళిపోయాడు. అది నీ ఒంటరిగా నిలబడి ఎదిరించండి. స్తోత్రం. ఆడించడానికి అనుమతి ఇచ్చిన దేవుడు, నేను స్థిరపరచడానికి కూడా అనుమతి ఇచ్చిన దేవుడు. దేవుడికి సందేశం చెప్పండి, దేవా నేను తిరిగి వస్తామని చెప్పండి. దేవుడి సందేశం చెప్పండి. స్తోత్రం. 1 మినిట్.
నా ప్రార్థన చేయబోతున్నాను. మౌనంగా ఉండకూడదండి, నోరు తెరవాలి. సాతాన్ని నేను ఆడించాను, అది దేవుడు ఎరగకుండా నీ కుటుంబం ఏం చేయాలి. ఆ రోగం దేవుడు ఎరుకుండా వచ్చాడు, ఆ సమస్య దేవుడు ఎరుకొని వచ్చింది, ఏ అప్పు అది దేవుడు ఎరుకొని వచ్చాడు, ఆ వేదన ఎరుకొని వచ్చారు, నీ ఇంటికి జరిగిన మరణం దేవుడు ఎరుకొని వచ్చారు. అనగా అయితే ఆ దేవుడికి తప్ప నీ అనుమతి ఇవ్వకుండా నా ఇంటిని కాదు, నా బిడ్డల జీవితం కాదు, నా కుటుంబం కాదు, ఏ జరగదని చెప్ప. ఆశ్చర్యకుడు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. దేవుడు చెప్పిన మాట నాకు సంఘానికి తెలియగా చేటగా చెప్పారు. ప్రభువా, నీ ఎరగకుండా నాకు నా సంఘాన్ని ఏం జరగదు. నీ జరిగిన కాబట్టి మన జీవితంలో కుటుంబంలో సంఘంలో అన్ని జరుగుతున్నదే. మనం తిరిగి వస్తున్నారు మమ్మల్ని స్థిరపరచు. మనం కూడా కొందరికి స్థిరపరచిన స్థితి లేకుండా మమ్మల్ని మార్చరా. ఆ శరీరంలో రోగ బంధనములే విడుదల కలిగిన ఇప్పుడు ప్రార్థన చేసి ఉండగా ఇంటికి జనం సంపూర్ణ స్వస్థత కలిగినట్టుగా కార్యం చేసిన విడుదల జరిగిన యేసు నామమున అడిగి పెడుతున్నాను. అందరం లేచి నిలబడతాం, ఒక పాట పడతాం, అవసరంలో కానుకలు వేసుకుందాం. అందరి చేతులు కానుకలు పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం.